ప్రభు పేరిట అందరికీ వందనములు తెలియపరుచుకుంటూ నేటి దినం ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకొని ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభు ఆశీర్వాదం బట్టి వందనం చెల్లించుకుంటున్నాము. ఈ లోకంలో ప్రభు మేము మీ యొక్క కృప వలనను దయ వలనను జీవిస్తూ అంత మాత్రమే కాకుండా ఈ యొక్క శారీరకమైన జీవితంలో ఉంటున్నప్పుడు ప్రభు మేము మిమ్మల్ని స్వీకరించి పరలోక రాజ్యం నిమిత్తమే ప్రభు మీరు మమ్మల్ని స్వీకరించిన విధానం కొరకే వందనం చెల్లించుకుంటూ, మరి ముఖ్యంగా ఈ లోకంలో ఈలోని యొక్క ఆటంకములను ఎదుర్కొంటూ ఇంకనూ పరలోకం నిమిత్తం మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి మీరు మాకు చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆత్మీయ వరవలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఆధ్యాత్మిక నడిపింపును బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, మీరు మరి ముఖ్యంగా మేము మీ ఆనందించే కృప చూపమనియు, దాని అంత మాత్రమే కాకుండా వాక్యం ద్వారా బలపడుతూ మేము మీ అందు ఆనందించే కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మంచిదండి, ఒక పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. యెహోవా నా బలమా అనే పాటను పాడి మనము ప్రభుని ఆరాధిద్దాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. శత్రువులు నన్ను చోటినను నరకపు పాశములని కట్టినను, నా శత్రువులు నన్ను చోటినను నరకపు పాశములని కట్టినను, వరద వలె భక్తిహీనులు పొర్లిన, వరద వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. మరణపు తురులలో మరువక మురళిడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపు తురులలో మరువక మురళిడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగం. తన ఆలయములు నా మొర వినెను, తన ఆలయములు నా మొర వినెను, అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయకంపముచే.
ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, అపజయమేచును అపవాదికిని, అపజయమేచును అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. మంచిదండి ప్రియులారా, ఈ యొక్క సమయంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం. ఇక్కడ పౌలు గారు తిమోతికి జ్ఞాపకం చేస్తూ కొన్ని విషయాలు హెచ్చరిస్తున్నటువంటి సంగతులను. 3వ అధ్యాయం 1వ వచనం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు. ఇక్కడ ఈ రెండవ వ్యక్తిత్వం గురించి ధనాపేక్షలు. పౌలు గారు మనందరికీ కూడా హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ధన అపేక్ష అన్నది చాలా ప్రమాదకరమైన. ధనం కాదు ఇక్కడ. ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ శబ్దములలో విలువ ఎక్కువగా దేనికి ఇచ్చినారు? ధనాపేక్ష అనేది రెండు పదముల యొక్క కలయిక. ధనము ఒకటి, అపేక్ష ఒకటి. ఇక్కడ హైలైట్ దేనికి ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చినాడంటే అపేక్ష ఎక్కువ విలువ కలిగినటువంటిది. కాబట్టి ధనాపేక్షలు వారి గురించి ఎలా బైబిల్ వ్రాయబడింది అన్నదంటే, ఇటువంటి వారికి నువ్వు విముఖుడవై ఉండుమని. అంటే అంత మాత్రమే కాదండి, నేను కూడా ఈ ధనం విషయంలో ఏ రకంగా ఉన్నాను, అపేక్ష విషయంలో ఏ రకంగా ఉన్నాను అని కనుక అయితే, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తను అనేక ఉపమానాలు మాట్లాడినాడు. అంటే 36 ఉపమానాలు పలికినారు అని. సరే, 4 సువార్తలలో తను పలికినటువంటి ఉపమానాల విషయంలోకి వస్తే, అందులో కూడా అత్యధికంగా మాట్లాడినటువంటివి డబ్బు విషయం యేసయ్య మాట్లాడినాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క డబ్బు విషయంలో నేను ఎలా ఉన్నాను, నువ్వెలా ఉన్నాను, నువ్వు ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని పౌలు గారు మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నారు. చాలా వరకు బంధుత్వాలు తెగిపోవటానికి కారణం ఈ యొక్క డబ్బేనండి. డబ్బు అనగానే కేవలం కరెన్సీ అని అంటే మనం వాడేటటువంటి రూపీస్, డాలర్స్, సింగపూర్ డాలర్, రియాల్స్, దెనారమ్స్, దిరమ్స్ అది కాదు. ఎనీథింగ్ అది ఒక కంట్రీలో ఉండేటటువంటి ఆ యొక్క కరెన్సీ పేరు ఆయా రూపాలుగా పిలువబడుతుంటుండొచ్చు. కానీ ఎట్టకేలకు ఒకటంటే ఆస్తులు, అంటుంటారు కదా, ఆస్తులు, అంతస్తులు, ఈ యొక్క ధనము, ఇవన్నిటి కూడా బంధుత్వాలను ఒక్కొక్కసారి చెడగొట్టేది విధంగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్, ఈ ధనం విషయంలో నీ యొక్క హృదయం ఎలా ఉంటుందని కనుక నువ్వు ఆలోచించినట్లయితే, యేసు ప్రభు అనేక రకాలుగా పలికినాడు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడే ఉంటుందని. పైగా ఇది కొన్ని సందర్భాలలో దేవుని నుంచి నేను కట్ ఆఫ్ చేసే సందర్భాలు కూడా లేకపోలేదు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరములు తిరిగినటువంటి యూదా ఇస్కరియోతు యేసయ్యను ఎటువంటి కొలతతో కొలిచినాడంటే, ఆయన అడిగినారు. యేసు ప్రభు శిష్యులు అడుగుతాడు, మీరు నా గురించి ఏమనుకుంటున్నావు అన్నప్పుడు పేతురు ఒక రిప్లై ఆ రకంగా ఇచ్చినప్పుడు కూడా యూదా ఇస్కరియోతు ఆయన ఏ రకంగా కొలిచినాడు అన్న విషయానికి వస్తే, యేసు ప్రభు సిలువ వేయబడక ముందు అతను ఏమండి ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు అంటే పెద్దల దగ్గరికి వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించినట్లయితే మీరు నాకేమి ఇస్తారు అంటాడు. అంటే ఆయన కొలిసిన విధానం ఏంటి అని అంటే, ఇతని ద్వారా నేను కొంత ఆర్థికపరమైనటువంటి లబ్ధి పొందుకుంటాను అన్నాడు. సరే, మరొకమైనటువంటి విషయాలు ఏమంటుంటారంటే, ఆయన అప్పగించాలి, అది తండ్రి చిత్తం. సరే, అయినప్పటికీ కూడా ఈ వ్యక్తిలో యేసయ్యను చూసినటువంటి కోణం ఏంటంటే, లోకరక్షకుడైన నా పాపముల నుంచి విడుదల అనుగ్రహించటం కొరకు తన ప్రాణాన్ని శిలువ పైన పెట్టాలి, అందులో అనుమానం ఏమీ లేదు. శిలువ పైన మరణించినాడు, ముళ్ళ కిరీటం ధరించినాడు, చేతులలో కాళ్ళలో మేకులు ధరించినాడు. ఎందు నిమిత్తమే? నా నిమిత్తం. సో దానికి కారకుడు యూదా ఇస్కరియోతు. అంటే అప్పగించాడు కాబట్టి వాళ్ళు చేశారు. సరే, ఆ విషయానికి వస్తే అంటే ఆ టైంలో యూదా ఇస్కరియోతు మనసులో కలిగినటువంటి ఆలోచనలు ఏంటంటే, యేసు ప్రభువును వాళ్ళకిస్తే వాళ్ళు నాకేమిస్తారని ఈ యొక్క అపేక్షనే ఉంది. సరే, ఇప్పుడు అది ఆ రోజు జరిగినటువంటిదే కాక ఈరోజు కూడా కొద్దిమంది యేసు ప్రభువును
రక్షకుడిగా చూడటం పక్కకు పెట్టి అతని నుంచి నేనేం పొందుకుంటాను అన్న వారు కూడా లేకపోయారు. సరే, ఏదేమైనా ఆయన అద్భుతాలు చేయగలడు, అద్భుతాలు చేయలేడు అన్నది కాదు ఇక్కడ మ్యాటర్. కానీ కాబట్టి వర్తమానాలు వింటున్నటువంటి ప్రియులారా, నీ ఫైనాన్సెస్ విషయంలో కూడా నువ్వు ఏ రకంగా ఉంటున్నావు అన్న విషయాన్ని నువ్వు ఆలోచించుకోవాలి. 24వ కీర్తన మొదటి వచనంలో గనుక చూసినట్లయితే 24వ కీర్తన మొదటి వచనం 24వ కీర్తన మొదటి వచనంలో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. అంటే భూమియు దాని సంపూర్ణ, భూమిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఓకే. దేవుడు నన్ను పోషించటం కొరకు కొన్ని వృక్ష ఫలాలను ఇచ్చినాడు, ఆహారం కొరకు. ఒకప్పుడు జీవన విధానం వేరు, ఇప్పటి జీవన విధానం వేరు. ఒకప్పుడు వృక్ష ఫలాలను కోసుకొని తిన్నారు, పంట పండించినారు. ఈ పంటను నాకు పండినటువంటి పంట ఏదైనా ఉంటుండొచ్చు. ఎగ్జాంపుల్ వరి అనుకున్నట్లయితే ఈ వరి నేను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వేరే వాళ్ళు నాకు అవసరమైనటువంటి వస్తువులు క్రమేణా ఏమైపోయిందంటే అవి కరెన్సీగా మారిపోయి అంటే ఇట్లా కరెన్సీగా డబ్బు రూపకంగా మారిపోయి మనమంటూ భారతదేశంలో పెట్టుకున్నటువంటి పేరు రూపాయలు. ఒక 100 రూపాయలు, ₹1 మళ్ళీ 100 పైసలు, ఈ రకంగా. అంటే ఈ డబ్బును నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను ప్రస్తుతం, నాకు వ్యవసాయం లేదు. కాకపోతే ఇప్పుడు ఈ యొక్క వచన ప్రకారంగా నాకు జీతం ఇవ్వటానికి అధికారి ఎవరండి, నాకు అందిస్తున్నది ఎవరండి అంటే నన్ను ప్రేమించేటటువంటి దేవుడు నాకు ఇస్తున్నాడు. వేరే ఛానల్ ఏదైనా ఇటు ఉండొచ్చు. మేబీ నేను ఒక ఉద్యోగంలో ఉన్నాను, ఉద్యోగానికి ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో నేను ఉద్యోగం చేస్తున్నాను, ఆ కంపెనీకి ఒక యజమాని ఉంటాడు, ఆ యజమాని నాకు ఇంత శాలరీ అని ఫిక్స్ చేస్తాడు. కానీ ఈ నడిపింపు అంతా కూడా ఈ వచన ప్రకారం భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే. నీకెంత అవసరమో దేవుడిస్తాడు, ఇస్తున్నాడు. నేను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ కంపెనీలో నాకు కొన్ని పని వేళలు ఉంటవి, వర్కింగ్ అవర్స్ ఉంటవి. దాని ప్రకారం నేను చేసిన దాన్ని బట్టి నాకు జీతం ఇస్తారు. అయితే దాన్ని నేను ఇక్కడ పని చేయాలి అని నిర్ణయించేది కూడా ఎవరండి? దేవుడు. సరే, నా తలాంతుని బట్టి నేను చేసేటటువంటి పని ఉంటుంది, నేను చేస్తాను. కానీ నేను కంపెనీకి ఎంత నమ్మకంగా ఉండాలో అంతకంటే ఎక్కువ నమ్మకంగా దేవుడికి ఉండాలి. కంపెనీలో నమ్మకంగా ఉండాలి, అనుమానం లేదు. అదే రకంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క జీతానికి, వేతనానికి, నా కష్టార్జితం, దేవుడు నన్ను ప్రేమించి నా పోషణ కొరకు నేను దాన్ని పొందుకున్నప్పుడు దేవుడికి కూడా నేను నమ్మకంగా ఉండాలండి. అంటే పైగా నా అక్కర్ల కొరకు ఇది దేవుడు నాకు ఇస్తుంటున్నాడు కదా. కాబట్టి కొన్ని సందర్భాలలో నాకు అనిపించవచ్చు నాకు వచ్చేటటువంటి సంపాదన సరిపోదు అని. చాలా వరకు ఒక ఎకనామిస్ట్స్ అంటుంటారంటే, ఆర్థికవేత్తలు ఏమంటుంటారంటే, డబ్బు అది ఉండేటటువంటి ఆ యొక్క ఫెసిలిటేషన్ విషయంలోనేమి దానికి ఉండేటటువంటి విలువ దానికి ఉంటుంది. కానీ నా అక్కరలు ఎక్కువగా పెంచుకున్నప్పుడు నాకు డబ్బు తక్కువ అవుతుంది. చూడండి, కొన్ని కనీస అక్కరలు అంటుంటాం, కనీస అవసరతలు అంటుంటాం. ఇవి మానవుడికి అవసరమే. వీటి కొరకు నేను కష్టపడాలి, నేను పని చేయాలి. కాకపోతే మానవులలో ఉండేటటువంటి ఏంటిదంటే, ఒక్కొక్కసారి నేను చేసే పొరపాటు ఏమైతుండొచ్చు, నా అక్కరలు ఎక్కువైపోయినాయి, నా వసతులు ఎక్కువైపోయినాయి. అప్పుడు నేను సంపాదించేటటువంటి నాకు ఆ వేతనం నాకు సరిపోదు. అప్పుడు నేను దేవుని నిందించే అవకాశము లేకపోలేదండి. కాబట్టి నేను మొట్టమొదటిగా ఆ విషయంలో, డబ్బు విషయంలో నేను దేవుడికి నమ్మకంగా ఉన్నానా లేనా అనటానికి రుజువు ఏంటంటే, నా కంపెనీకి, నా పని వాళ్ళకు, నా కుటుంబంలో ఆ యొక్క డబ్బు విషయంలో నేను నమ్మకంగా ఉండి ప్రతి దానికి లెక్క అప్పచెప్పగలిగిన విధంగా గనక నేనున్నట్లయితే తప్పకుండా దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను ఆశీర్వాదం పొందుకుంటానండి. కొద్దిమంది విషయాలలో శాలరీ వస్తుంది, కరెక్ట్ పొందుకుంటారు. అకౌంట్స్ చూసుకుంటున్నప్పుడు అయితే అసలు ఎంత వచ్చింది, ఎంత ఉంది అన్నది ఏమో, ఎలా ఖర్చు అయినా అని చెప్పి కొన్ని కుటుంబాలలో ఎలా ఖర్చు అవుతాయండి? నీకు తెలియకుండా ఖర్చు అవ్వవు కదా, నీకు తెలియకుండా ఖర్చు కావు కదా అవి. కాకపోతే ఎందుకని, ఒక బడ్జెటింగ్ లేకుండా కనుక నువ్వు ఖర్చు పెట్టినట్లయితే అవి అలాగే ఉంటుంది. అంతేకాదు, ఈ యొక్క తృప్తి అన్నది నీకై నువ్వు జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లు నా వసతులు ఎక్కువైపోయినాయి, నా అక్కరలు ఎక్కువగా నేను అనుకుంటున్నప్పుడు నాకు నా డబ్బు సరిపోకపోవచ్చు. ఇదే పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఏమన్నాడంటే 5వ వచనం,
ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని అని ఆయనయే చెప్పిన గదా. ఏమంటున్నాడని 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారే, అపేక్ష ఎక్కువ ఉన్నప్పుడు ఈ తృప్తి అన్నది రాదండి. అని ఇంకేమంటున్నాడు, కలిగిన వాటితో తృప్తి చూడండి, అలాగని చెప్పి నేను నాకు దరిద్రతలో ఉండమని అనటం లేదు. నీకేముంది, దానిలో నుంచి నువ్వు జనరేట్ చేసుకొని సాటిస్ఫాక్షన్ అన్నది నువ్వు క్రియేట్ చేసుకోవాలి. తినటానికి ఆహారం ఉంది, మేబీ నీ వయసును బట్టి నీకు స్తోమతను బట్టి నువ్వు తినగలిగినటువంటి 3 పూటలు 2 పూటలు, మేబీ ఆ యొక్క టీ, కాఫీ, పాలు ఏమైనా అయి ఉండొచ్చు. ఆహారం విషయానికి వస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా ఉండొచ్చు. కానీ ప్రతిసారి కూడా నాకు డిన్నరు, లంచ్ ఖరీదైన డిన్నరే కావాలి, ప్రతిరోజు నేను చాలా ఖరీదైన భోజనమే నేను చెయ్యాలి అని అనుకుంటే నాకు తృప్తి ఉండదు. నా శరీరము దేవుడు చేశాడు, ఆకలి కూడా దేవుడు చేసినాడు. ఆ ఆకలిని చంపుకోవటం కొరకు నా కడుపు కొంత ఆహారం పడవేసి ఆరోగ్యం పుంజుకోవటం కొరకు నేను కొంత భోజనం చేయాలి. అంతేగాని నేను ఇంత ఖరీదైనది, ఇంత గొప్పది, ఇంత విలువైనదే నేను భోంచేస్తానండి అని నేను అనుకుంటూ పోయినప్పుడు ఈ తృప్తి అన్నది క్రమేణా తగ్గిపోయి అసలు ఇక ముఖంలో సంతోషము అన్నదే ఉండకుండా వెళ్ళిపోతుందండి. కాబట్టి వాక్యం మనకేం జ్ఞాపకం చేస్తుందండి, నీకు కలిగిన వాటితో. అవేంటి అండి, సామాన్యంగా మనకుండేటటువంటి కనీస అక్కరలు, వస్త్రాలు, శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రాలు, తర్వాత నివసించడానికి ఇల్లు, వసతులు, ఆహారం, అది ఇంట్లోనే భాగం, ప్రయాణ సౌకర్యార్థమై నాకు ఒక వెహికల్, అది ఏదైనా. కానీ నాకు ఖరీదైన వాహనమే కావాలండి, లేకుంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదు అని అంటే, నీ సంపాదనలు బట్టి దేవుడు నీకు ఇచ్చిన సంపాదనలు నువ్వు తృప్తిగా గనక ఉన్నట్లయితే ఆ తృప్తి క్రమేణా నీకు ప్రతి దానిలో కూడా ఆనందింపచేస్తుంది. ఆ యొక్క తృప్తి అన్నది నీ హృదయ అంతరంగములో నుంచి రావాలి. ఈ వసతులు, వాహనాలు, ఆహారం ఇచ్చే తృప్తి టెంపరరీ. మేబీ మనం ఫంక్షన్స్లోకి అటు ఇటు వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం ఖరీదైన ఆహారం పెడతారు. ఎందుకంటే నానా రకములైనటువంటి మనుషులు వస్తారు. వారికి ఉన్నటువంటి స్తోమత లేకపోయినా కూడా కొన్నిసార్లు ఖర్చు అత్యధికంగా చేసి పెడతారు. ఎందుకండి అంటే ఎవరు ఏమనుకోకూడదు అన్న ఉద్దేశంతో, ఇతరులను సంతోష పెట్టాలన్న దృక్పథంతో కూడా పెట్టే సందర్భాలు ఉంటాయి. కానీ వాళ్ళు కూడా ఎందుకు పెట్టినారు, ఆ యొక్క ఫంక్షన్ అబ్బాయిదో అమ్మాయిదో పెళ్ళి అవుతుంది కాబట్టి ఏదో పెద్ద హోటల్లో గ్రాండ్గా చేసి ఎవరికి అసౌకర్యం కలగకూడదు, ఎవరు కూడా అసంతృప్తిగా వెళ్ళకూడదని వాళ్ళు పెట్టారు. రైట్. ఈరోజు నేను అక్కడికి వెళ్ళి భోజనం చేసినప్పుడు మేబీ పెద్ద ఫంక్షన్ హాల్ అయి ఉండొచ్చు, ఏసీ హాల్ అవన్నీ పెట్టి ఉండొచ్చు, తినుబండారాలు 32, 36 వెరైటీలు ఉంటుండొచ్చు. అది కేవలం ఆ పూటకు మాత్రమే నాకు చెందుతుంది. కానీ అటువంటిదే నేను మళ్ళీ తిరిగి నా ఇంట్లో పొందుకోవాలి, ప్రతిదినం పొందుకోవాలంటే వర్కౌట్ కాదు. కాబట్టి ఈ తృప్తి అన్నది టైం బీయింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఏం భోంచేసి అది టెంపరీనండి. ఆ రోజు వాళ్ళు నీకు అందించినారు, నువ్వు తినగలిగి ఉన్నా కూడా అనునిత్యం నువ్వు ఆ రకంగా తింటూ పోతూ ఉంటే కూడా ఎంతవరకు నీ తృప్తి అన్నది ఇంకా ఆశ పెరుగుతుందే తప్ప, వెంటనే దీన్ని మళ్ళీ వాక్యాన్ని కనెక్ట్ చేసుకొని నీ కోరిక సిద్ధింప చేసి ఆలోచన ఆ వస్తు తపలపరుస్తానన్నాడు కదా దేవుడు, అని కరెక్టే, వాస్తవమే. కానీ ఆ కోరిక కూడా ప్రభు ప్రణాళిక మేరకు ఉంటే తప్ప ఎటువంటి కొన్ని చెడు తలంపులను ఆయన నెరవేర్చడు. ఈ తృప్తి అనేది నువ్వు జనరేట్ చేసుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, మనము పెద్దవాళ్ళు, సామాన్యంగా పెద్దవాళ్ళు అనే మాట పలికినప్పుడు ఈ రోజుకి పెద్దవాళ్ళు అంటే మేబీ అనుకుందామండి 50 పైన పడిన వాళ్ళు లేదా 40 పడిన పెద్దవాళ్ళు అనుకుంటే, వీళ్ళు పిల్లలకి నేర్పుతూ ఉంటుంటారు ఫైనాన్స్ గురించి. ఇప్పుడు 60, 65, 50, 55 ఉన్నవాళ్ళు మీరు ఒకసారి మీ స్కూల్ డేస్లో ఒకసారి గమనించండి. మీ గ్రాండ్ పేరెంట్స్ ఒకవేళ మీతో ఉంటే, మీ మమ్మీ కానీ మీ ఫాదర్ కానీ మీకు చిన్నప్పుడు వాళ్ళు ఎంత శాలరీలు ఉండేవండి, ఎంత తృప్తిగా ఇంట్లో ఎంతమంది ఆహారం సంతోషంగా భోంచేసేవాళ్ళు. అసలు ట్రాన్స్పోర్టేషన్ ఈ విధంగా లేనే లేదు. మీరు ఒక 50 ఇయర్స్ 40 ఇయర్స్ వెనక్కి కనుక ఎంత సంతోషంగా అందరూ కలిసి ఇప్పుడు ఆ రకంగా మన యొక్క అంటే నా అవసరతను పెంచుకుంటూ
ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ అనుభవజ్ఞులు పలికే మాట ఇంకొకటి ఏంటంటే, నా తృప్తిని నన్ను నేను చూసుకున్నప్పుడు, నా శాలరీని చూసుకున్నప్పుడు నేను తృప్తికరంగా ఉంటాను. కానీ వేరే వాళ్ళతో నన్ను పోల్చుకున్నప్పుడు నా తృప్తి సడన్గా జారిపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఖరీదైన వాహనాలలో తిరుగుతున్నారండి, నాకేంటండి ఇంకా పాత వెహికలే. నథింగ్ టు వరీ అండి. దేవుడు వారికి ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఉన్నారు, నీకున్న దాన్ని బట్టి నువ్వు ఉన్నావు. కానీ ఇక్కడ నీవు సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, ఆయన యందు నీవు ఆనందంగా ఉన్నావని నీకు దేవుడు ఇవ్వబడినటువంటి ఈ వాహనాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. ఏదైనా పర్వాలేదు, నీ ముఖంలో వచ్చేటటువంటి ఆ ఆనంద కాంతులు, తృప్తికరమైనటువంటి సంతోషకరమైనటువంటి నీ ముఖ వర్చస్సు ఇతరులను కూడా ప్రేరేపించేదిగా ఉన్నట్టయితే ఏంటి సార్ మీరు ఇంత ఆనందంగా ఉన్నారు, మీకున్నది ఐఎమ్ హ్యాపీ అండి. ఈ రకంగా నాలోని అసంతృప్తిని నలుగురికి వ్యక్తపరిచినప్పుడు నా పట్ల దేవుడు సంతోషించకపోవచ్చేమో. కాబట్టి అంతే, నీకు దేవుడు అన్నీ ఇస్తుంటున్నాడండి, కానీ నా యొక్క ఆశ మేరకు నేను ఇంకా పొందుకోవాలన్నప్పుడు ఈ తృప్తి అన్నది నన్ను దేవుని నుండి దూరం చేసే అవకాశాలు ఉంటావండి. అంత మాత్రమే కాదండి, ఇక్కడ లూకాసు వార్త 5వ అధ్యాయంలో, లూకాసు వార్త 5వ అధ్యాయం, ఇక్కడ ప్రాక్టికల్గా యేసు ప్రభు ఉన్నటువంటి కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఈ డబ్బు విషయంలో నువ్వేం చేయాలనేది. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నే సరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఇక్కడ ఏంటండి అని అంటే, జాలరులు ఈ యొక్క గెన్నే సరస్సు ఇక్కడ ఏమైపోయింది అంటే, వారి యొక్క వృత్తి ఏంటంటే చేపలు పట్టాలి. సముద్రంలోనూ సరస్సులలో చేపలు పట్టాలి, సంతకు తీసుకెళ్ళాలి, అమ్మాలి, ఇంటికి కావాల్సిన సరుకులు అక్కడి నుంచి వీళ్ళు తెచ్చుకోవాలి. చేపలు వేరే వాళ్ళు కొంటారు, సరే వీళ్ళకి డబ్బులు ఇస్తారా, వస్తువులు ఇస్తారా. ఇక్కడ ఏమైపోయింది, వీరి సంపాదన వేరే రకంగా మార్పు చెందుతుంది, అది వారి జీవనోపాధి. ఇక్కడ ఏం జరిగిందంటే, అలాంటి వ్యక్తుల దగ్గరికి యేసుప్రభు వచ్చినాడు. ఆ చరిత్రను ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎలా అన్వయించుకుంటున్నావో ఒకసారి చూద్దాం. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని నడిగి కూర్చుండే దోణిలో నుండి సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు ఇక్కడ గమనించండి, బోధించాడు. ఒక దోణిలో కూర్చున్నాడు, బోధించినాడు. అంటే ఏం జరగనయ్యున్నదో దాని గురించినటువంటి ప్రజలలో విశ్వాసము కొరకు వారికి ఆల్రెడీ ప్రిపేర్ చేసింటారు. వారి మాటలు విన్న తర్వాత ఆయన బోధ చాలా ఆశ్చర్యమైనది, అధికారంతో కూడినది, అద్భుతాలు కూడినది, సత్యమైనటువంటి దేవుని వాక్కు అది. అయితే ఇప్పుడు తరువాత సీమోనుతో అన్నాడు, ఆయన బోధించుట చాలించిన తర్వాత సీమోనుతో అంటాడు, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా. ఇప్పుడు ద రియాలిటీ వచ్చిందండి ఫ్రెండ్స్. దీన్ని మన జీవితంలో అన్వయించుకోవటం మనకు అవసరం. అప్పుడు సీమోను ఒక మాట అంటాడు. సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు. ఇక్కడ హైలైట్ ఏంటంటే, బోధ విన్నాడు, యేసుప్రభు సీమోనుకు చెప్పినాడు, చేపలు పట్టమన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఇది మీరు చెప్పారు కాబట్టి నేను చేస్తానండి. రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం, మాకేమి దొరకలేదు. మీరు అంటున్నారు కదా వలలు వేయుడని, తప్పకుండా నీ మాటలో విలువ ఉంది కాబట్టి మేము వలలు వేస్తాం. అదే. సో వలలు వేశారు. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఇప్పుడు గమనించండి అండి, వలలు అవే కదా, సరస్సు అదే కదా, దోణి అదే కదా, చేపలు కూడా అంతా సరస్సులో ఉన్నవే కదా. ఇంతకుముందు రాలేదు, కానీ నీ మాట చొప్పున చేసి వలలు వేతమని చెప్పడం దీనికి భావం ఏంటండి అంటే, థియలాజియన్స్ ఎంత క్లియర్గా చెప్తారంటే, నువ్వు సంపాదించే ప్రతి రూపాయి
రూపాయి నేను అన్నానని తక్కువ అంచనా వేసుకోకండి. నీ జీతం ఎంతైనా ప్రభువు యొక్క నడిపింపు మేరకు నువ్వు ఖర్చు పెడుతున్నావా, నీ తలంపుల మేరకు నువ్వు ఖర్చు పెడుతున్నావా, అదండి. సో దేవుడు నీకు జీతం ఇస్తున్నాడు అంటే కంపెనీ ద్వారా, బ్యాంకు ద్వారా, డిఫరెంట్ బ్యాంక్స్, డిఫరెంట్ ప్రొఫెషన్స్, ఎనీథింగ్ అండి. నువ్వు దేవుడి సేవకుడివి అయి ఉండొచ్చు, ఐటీ కంపెనీ అయి ఉండొచ్చు, వ్యవసాయం అయి ఉండొచ్చు, నూనె ఉత్పత్తి అయి ఉండొచ్చు, ఏదో ఒక ఉద్యోగాన్ని నువ్వు చేస్తున్నావు. ఉద్యోగానికి నీ కష్టార్జితం నీకు ఆ కంపెనీ సరే బ్యాంకులో వేసి ఉండొచ్చు, ఆన్లైన్ అయి ఉండొచ్చు, ఏదో ఒక రకంగా అయి ఉండొచ్చు. దాన్ని తీసుకొని ఇక్కడ నీ మాట చొప్పున కొద్దిమంది సంపాదిస్తారు, కానీ ఎప్పుడు చూసినా కూడా లేవు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు అనే ధోరణిలో ఉండిపోతూ ఉంటుంటారండి. బట్ ఫ్రెండ్స్, ఈ వాక్య ప్రకారం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీకు డబ్బు ఇస్తున్నది, శాలరీ ఇస్తున్నది దేవుడు. దేవుడికి నమ్మకంగా ఉండు, ఆయన చెప్పినట్లు నువ్వు ఖర్చు పెట్టాలి. ఎలాగండి నడిపింపు అంటే, దేవుడిచ్చిన జ్ఞానం చేత ప్రణాళిక వేసుకోవాలి. యేసుప్రభు అంటాడు, ఎవరైనా ఇల్లు కట్టాలనుకున్నప్పుడు దాన్ని కూర్చొని తగులుబడి చూసుకోవడం అంటే ప్లానింగ్ చేసుకోరా. కాబట్టి నువ్వు ఐటెం కొనే ముందు నీకు అది అవసరం అని ఆలోచించండి అండి. లేదండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది, మా ఆఫీస్లో అందరికీ ఉంది, నాకు కూడా అవసరం. నీకు అవసరమా లేదా? దేవుడు నీకు ఇచ్చినటువంటి కెపాసిటీని బట్టి వ్యర్థమైనటువంటి ఖర్చులు పెడుతుంటున్నప్పుడు కూడా నువ్వెంత వేస్ట్గా ఖర్చు పెడుతున్నావు దేవుడు ఇచ్చినటువంటి దానిలో. ఇప్పుడు వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అంటే ఈవెన్ వలలు చినిగిపోతున్నా కూడా చేపలు బయటికి వెళ్ళలేదండి. మరి నిన్నేమైంది? వల చినగకుండా కూడా ఒక చేప పడలేదు. ఇప్పుడు చినిగినప్పటికీ కూడా ఏంటంటే ఊహించుకోవడానికి, వల చినిగినప్పుడు మేబీ పెద్ద చేప అడ్డొచ్చి చిన్న చేపలు బయటికి వెళ్ళకుండా చేసింది. అది దేవుడి యొక్క కృప అండి. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, డబ్బు విషయంలో నువ్వు ఏ రకంగా ఉంటున్నావు, దేవుడికి ఎంత నమ్మకంగా ఉన్నావు. కాబట్టి దేవుడి యందు భయభక్తులు కలిగి దేవుడికి నమ్మకంగా ఉంటే నీ సంపాదన ఎంత అన్నది ముఖ్యం కాదు, ఎంత నమ్మకంగా ఎంత ప్రణాళిక చొప్పున ఖర్చు పెట్టుకుంటున్నావు. అలాగని చెప్పి తక్కువ సంపాదన నీ ఉండాలి అని కాదండి వాక్యం చెప్పేది. నీకున్న సంపాదనలో నువ్వెంత తృప్తికరంగా ఉన్నావు, లేని దాని కొరకు నువ్వు ఆశించి ఉన్నదానిని కూడా పొందుకోకుండా ఉంటున్నావా అని ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగా మంచి దేవుడు మంచి ఆశీర్వాదాలతో మంచి ప్రణాళిక కలిగి ఉండు నిమిత్తం ప్రతి అక్కరలు పొందుకుంటూ దేవుడి తృప్తికరమైనటువంటి జీవితం జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి వందనములు, హెచ్చరికలను బట్టి వందనములు. మీ అందు మేము తృప్తి కలిగి ఉంటూ ఉన్న సంపాదనలో ప్రభు ప్రతి అక్కరలు పొందుకుంటూ మీరే మాకు ధైర్యమును తోడుగా ఉన్నారనే సంతోషంతో మీ నడిపింపు మేరకు మేము చేసే కృప అనుగ్రహించమని సమస్త ఘనతను మీకే చెల్లిస్తూ యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిదండి. తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమెన్.